లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. గంపెడు అంచనాలతో వచ్చే కొన్ని చిత్రాలు దారుణంగా విఫలమవుతుంటాయి. స్టార్ నటీనటులు భారీ బడ్జెట్తో వచ్చిన బాక్స్ ఫీస్ వద్ద బోల్తా పడుతుంటాయి. అలాంటి సినిమానే గణపత్. భారీ అంచనాలతో గత ఏడాది అక్టోబర్లో విడుదలైన ఈ సినిమా ఆల్ట్రా డిజాస్టర్గా నిలిచింది. టైగర్ ష్రాఫ్, కృతి సనన్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ కూడా కీలక పాత్రలో పోషించారు. ఈ గణపత్ సినిమా దారుణంగా ఫ్లాప్ అయింది. ఓటీటీలోకి రాకముందే టీవీ ఛానల్లో ప్రసారమైంది. గణపత్ సినిమా డిస్టోపియన్ యాక్షన్ మూవీగా వచ్చింది. భవిష్యత్ అయిన 2070 కాలం బ్యాక్డ్రాప్ తో తెరకెక్కింది. ఈ చిత్రానికి వికాస్ బహుళా దర్శకత్వం వహించారు. విలన్ల నుంచి కష్టాలను ఎదుర్కొనే ప్రజలను కాపాడేందుకు వచ్చే రక్షకుడు గణపత్ పాత్రను ఈ చిత్రంలో పోషించారు హీరో టైగర్ ష్రాఫ్. గ్రాఫిక్స్, ఇంట్రెస్టింగ్ పాయింట్ తో గణపత్ ట్రైలర్ క్యూరియాసిటీని పెంచింది. మంచి బజ్ ఏర్పడింది. 2023 అక్టోబర్ 30వ తేదీన మంచి అంచనాలతో చిత్రం థియేటర్లో రిలీజ్ అయింది. అయితే నెగిటివ్ టాక్ తో మొదటి షో నుంచే డీల పడింది. గణపత్ చిత్రం సుమారు 190 కోట్ల బడ్జెట్ తో రూపొందింది. అయితే ఈ మూవీకి ఫుల్ రన్ లో 15 కోట్ల కలెక్షన్ కూడా రాలేదు. ఈ స్థాయిలో ఆల్ట్రా డిజాస్టర్ అయింది గణపత్. గణపత్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్ దక్కించుకుంది. థియేటర్లో రిలీజ్ అయిన 8 వారాల్లో స్ట్రీమింగ్ చేసేలా డీల్ చేసుకుంది. అయితే ఈ మూవీ ఇప్పటి వరకు ఓటీటీలోకి మాత్రం రాలేదు. 7 నెలలైన ఈ చిత్రాన్ని నెట్ఫ్లిక్స్ స్ట్రీమింగ్ కు తీసుకురాలేదు. ఎప్పుడు వస్తుందో చూడాలి. అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ కలిసి నటించిన బడే మియా చోట మియా కూడా ఈ ఏడాది ఏప్రిల్లో రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. దీంతో టైగర్ ష్రాఫ్ కు వరుసగా రెండో డిజాస్టర్ ఎదురయ్యింది. అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ కలిసి నటించిన బడే మియా చోట మియా కూడా ఈ ఏడాది ఏప్రిల్లో రిలీజ్ అయిన ఫ్లాప్ అయింది. దీంతో టైగర్ ష్రాఫ్ కు వరుసగా రెండో డిజాస్టర్ గా ఎదురైంది.